నిజమైన సంపద అంటే ఏంటి? పేదవాడు నేను పేదవాడిని అని ఎందుకు అనుకుంటాడు? ఎందుకంటే పక్కవాడితో పోల్చుకుంటాడు. సంపద ఎంత ఉందో చూసుకుంటాడు. అందుకే పేదవాడినని తనకు తాను చెప్పుకుంటాడు. అదే మాట ఎదుటివాడు అన్నా కూడా నిజమనుకుంటాడు, బాధపడతాడు. సంపద అంటే తినే అన్నం దొరకటం, మంచి నీరు దొరకటం, మంచి గాలి దొరకటం, సూర్యకాంతి దొరకటమే సంపద. ఆ సంపద లేకుండా నువ్వు బ్రతకలేవు. మిగతాదంతా కూడా తాత్కాలికమైన సంతోషం అంటారు సిద్ధేశ్వర స్వామీజీ. ఇప్పుడు మీకు ఈ గొప్ప వ్యక్తి గురించి చెబుతాను. ఇంకా చెప్పాలి అంటే నడిచే దేవుడి గురించి చెబుతాను. కాకపోతే ఆయన చనిపోయాక చెప్పడం అనేదే బాధాకరం. ఇతనెవరు అనుకుంటున్నారా? ఆయన కన్నడ ప్రజలకు ఆరాధ్య దైవం. పేరు సిద్ధేశ్వర స్వామి. ఈయన బంగారు వర్ణం బట్టలు వేసుకోరు. దేవుడి విభూది పెట్టుకుని ప్రవచనాలు చెప్పరు. అత్యంత నాసిరకం కళ్ళజోడు, సామాన్య తెల్ల బట్టలు వేసుకుంటారు. కానీ ఆయన మాట దేవుడి మాట. కేవలం ప్రవచనం చెప్పే సిద్ధేశ్వర స్వామీజీ అంటే కన్నడ ప్రజలకు దైవ సమానం. ఆయన చనిపోతే లక్షలాది మంది చివరి చూపు చూసి తరించేందుకు యోగాశ్రమానికి చేరుకున్నారు. కర్ణాటక సీఎం నుంచి మాజీ సీఎంల వరకు మంత్రులు, నేతలు అందరూ ఆయన్ను చివరిసారిగా చూసి దండం పెట్టేందుకు క్యూ కట్టారు. మోడీ నుంచి రాహుల్ గాంధీ వరకు అంతా కూడా సిద్ధేశ్వర స్వామీజీ శివైక్యం కావడం పట్ల బాధపడ్డారు, సంతాపం తెలిపారు. ఇంతకీ ఎవరి సిద్ధేశ్వర స్వామీజీ? ఆయన చనిపోతే కోట్లాది మంది కన్నడ ప్రజలు ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు? ఆయన చూడటానికి సాధారణంగానే ఉన్నారు కదా అని మీరు అనుకోవచ్చు. ఈయన అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన విజయవరపు జ్ఞాన యోగాశ్రమ సిద్ధేశ్వర స్వామి. ఉత్తర కర్ణాటకలో ఈయనను నడిచే దేవుడని ఎందుకంటారంటే ఆయన సులభమైన పద్ధతిలో ప్రజలకు ప్రవచనాలు చెప్పేవారు. ప్రవచనాలంటే ఆడవారి బిగుతు అందాలు, జాకెట్ల గురించి చెప్పేవారిలా విడమరిచి బూతును హాస్యంలా చెప్పరు. లేదంటే శ్రీకృష్ణుడి శృంగార క్రీడను మహాకావ్యంగా మాటకారితనంతో వర్ణించరు. కేవలం ప్రజలకు జ్ఞానో ప్రవచనం చేస్తారు సిద్ధేశ్వర స్వామి. నిత్యం ప్రజల మధ్య ఉంటూ మంచి మార్గంలో జీవనం ఎలా సాగించాలో గొప్పగా చెబుతారు. ఆయన ఆధ్యాత్మికత ఆలోచనాపరుడు. దేవుడి మాటలను ప్రజల జీవన శైలికి సరిపోయేలా, ప్రజల చెవులకు ఇంపుగా ఇన్స్పిరేషన్ కలిగించేలా, వినగానే నేను మారాలి అనిపించేలా ఆయన మాటలు దేవుడు వాక్యంలా దారులు చూపుతాయి. పైగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారు. సిద్ధేశ్వర స్వామి అసలు పేరు శివకొండ ఒగప్ప బిరాదర. 1941లో విజయపూర్ జిల్లాలోని బిజీగరి గ్రామంలోని ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టారు. 1946లో 1వ తరగతి చదివిన 7వ తరగతి వరకు పూర్తి చేసేందుకు 14 ఏళ్లు పట్టింది. కానీ ఆ తర్వాత చదువును ఆయన వేగంగా పూర్తి చేశారు. అయితే 18 ఏళ్లు వచ్చేసరికి ఆయన మనస్సు ఆధ్యాత్మికం వైపు మళ్ళింది. దేవుడి సేవ చేసుకోవాలనుకున్నారు. తన గురువు మల్లికార్జున స్వామి ఉపన్యాసాలను ధ్యాసగా వినేవారు. ఆ తర్వాత ఆయన వాటిని సంకలనం చేసి తత్వ శిరోమణి అనే పుస్తకం పేరుతో ప్రచురించారు. అదే ఆయనలోని మాటకు, జీవన విధానంలోని మార్పుకు కారణమైంది. నిజమైన సంపద అంటే ఏందనేది తన గురువు చెప్పిన మాటలే ఆయనకు మార్గదర్శకంగా నిలిచి అత్యంత సాధారణ జీవితం గడపడానికి కారణమైంది. తన గొప్ప మాటలతో దేవుడయ్యారు ఆయన. నిజమైన సంపద అంటే తినే అన్నం, నీరు, గాలి, సూర్యకాంతి దొరకటం, మిగతాదంతా తాత్కాలికమైన సంతోషం అంటారు. అలాగే సంతోషంగా సంపాదిస్తూ సంతోషంగా బ్రతకమంటారు ఆయన. అదే దాచుకోలేనంత సంపద అనేదే స్వామీజీ మాట. ఇలాంటి ఆణిముత్యాలు కొన్ని కోట్ల భాషితాల్లో చెప్పారు ఆయన. ఆయన జీవన విధానం కోట్లాది మందికి ఆదర్శం. కార్లు లేవు, బ్యాంక్ అకౌంట్లు లేవు, తనకంటూ ఆస్తి ఏమీ లేదు. తన ఆశ్రమంలో ఉండటం, నలుగురికి మంచి చెప్పటం, అది కూడా వెటకారం లేకుండా విశేషణాలను కలిపి చెవులకు ఇంపుగా చెప్పడం కాదు, బతుకు దారి చూపించే మాటలు చెబుతారు. బంగారు వర్ణం బట్టలు వేసుకుని ప్రవచనం చెప్పరు స్వామీజీ. సామాన్యులను దూరంగా ఉండమని, నేను గొప్పవాడినని 100 మంది శిష్యులను వెంటేసుకుని డాంబికాలకు అసలు వెళ్లరు. అందుకే స్వామీజీ అందరి వాడయ్యారు, అందరికీ దేవుడయ్యారు. సిద్ధేశ్వర స్వామితో పోల్చితే దేశంలోని స్వాములు, బాబాలు అంతా ఆయన గోటికి సరిపోరు. ఎందుకంటే ఆయనకు వేదాలు తెలుసు, వేదాంతం తెలుసు. భగవద్గీత నుంచి భారతం వరకు, రామాయణం నుంచి యోగా వరకు సర్వం తెలుసుకున్న జ్ఞాని. అందుకే ఆయన జ్ఞాన సిద్ధేశ్వర స్వామిగా పేరు తెచ్చుకున్నారు. అది కూడా ప్రజలు పెట్టిన పేరే. ఆయన తన భక్తులకు దేవుడు కాదు, బంధువు, కుటుంబ సభ్యుడు. సన్యాసిగా ఆయన స్ఫూర్తిదాయకమైన జీవితం చూసి తాము ఆయన మాటలు విని తరించాలి, ఆయన మాటల్లోని ఆంతర్యాన్ని అర్థం చేసుకుని బ్రతకాలనుకుంటారు ఆయన. స్వామీజీ చేస్తున్న ప్రజాసేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. డాండికాలుండవు, డబ్బు తీసుకోరు. ప్రభుత్వం 50 లక్షల చెక్కు ఆశ్రమానికి ఇచ్చిన మాకేవీ వద్దు అని తిరిగి చెక్కు పంపించేశారు. పద్మశ్రీ ఇచ్చిన నాకొద్దన్నారు. గౌరవ డాక్టరేట్లు ఇస్తామని యూనివర్సిటీ అధికారులు కాళ్ల వేళ్లా పడ్డారు. మంచితనం అనే బిరుదుంటే చాలు, ఆ
ఆధ్యాత్మికంలో ఉండే నాకు అవార్డులు తలకెక్కొద్దు, నా చొక్కాకు జేబులుండవు, ఎందుకంటే ఉంటే డబ్బు పెట్టుకోవాలనిపిస్తుంది, లేదంటే విలువైనది నా కోసం దాచుకోవాలనిపిస్తుంది. అందుకే నేను చొక్కాలకు జేబులు కుట్టించుకోనంటారు ఈ జ్ఞాని. ఎవరు పిలిచినా వెళతారు, ధర్మ ప్రచారం చేసి వస్తారు. మాటలే ఆయన ప్రచారం. ఎక్కడైనా బడి కట్టించాలంటే తన మఠం వారికి చెప్పి ఏర్పాటు చేయిస్తారు. ఎక్కడైనా కష్టం ఉందంటే మఠం ద్వారా తీర్చుతారు. సాధారణ జీవితమే ఆయనకు ఇష్టం. ఇక తనకు వచ్చిన గుర్తింపు పేరు చూసి కూడా భయపడిపోయారాయన. అందుకే 10 ఏళ్ల క్రితమే తనకు తానుగా ఓ వీలునామా రాసుకున్నారు. నేను చనిపోతే పూడ్చిపెట్టద్దు, చితిని ఏర్పాటు చేసి అంత్యక్రియలు చేయండి, సమాధి ఏర్పాట్లు చేయొద్దు, నా చితాభస్మం మొత్తం ఏదైనా నదిలో కలపండి, జ్ఞాపకార్థంగా ఎలాంటి ఏర్పాట్లు చేయొద్దని 2014 చివరిలో లేఖ కూడా రాసుకున్నారాయన. వృద్ధాప్యమైన సమస్యలతో జనవరి 3న స్వర్గానికి వెళ్లిపోయారు స్వామీజీ. ఆయన కోరుకున్నట్టుగానే ఆశ్రమంలో అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. అయితే లక్షలాది మంది భక్తులు రావడంతో సైనిక్ స్కూల్లో భక్తులు కడసారి స్వామిని చూసేందుకు వచ్చిన వారికి అవకాశం కల్పించారు. కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా అంత్యక్రియలను పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ అన్ని దగ్గరుండి చూసుకున్నారు. ఎందుకంటే చనిపోయింది సాధారణ వ్యక్తి కాదు, ఉత్తర కర్ణాటక ప్రజలకు ఆయన దేవుడు. అయితే ఊహించిన దానికంటే ఎక్కువ మంది భక్తులు రావడంతో భద్రతా ఏర్పాట్లు ఎన్ని చేసినా సరిపోలేదు. ప్రభుత్వ గౌరవ వందనం తర్వాత ఆశ్రమంలోనే గంధపు చెక్కలపై స్వామీజీ వారి పార్థివ దేహాన్ని ఉంచి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎంతో మంది ప్రజలు స్వామీజీ కోసం కన్నీళ్లు కార్చారు. జిల్లాలో ప్రభుత్వ ఆఫీసులు, పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా స్వామికి నివాళిగా మూసివేసి ఆయన స్మరణలో ప్రజలు సంతాపం తెలిపారు. ఆయన నడిచి వెళ్లిన ఎన్నో ప్రాంతాల్లో సామాన్య భక్తులు నీళ్లు చల్లి పూలు వేసి దండం పెట్టుకున్నారంటే ఎంతమంది హృదయాల్లో దేవుడిగా నిలిచారో చూడండి. స్వామీజీ మరణంపై తెలుగు రాష్ట్రాల్లోని మీడియా పెద్దగా పట్టించుకోకపోవడంతో గొప్ప వ్యక్తి విషయం ఎవరికీ తెలియలేదేమో. కాస్తైనా ఈ వీడియో ద్వారా తెలుసుకోవాలనే చిన్న ప్రయత్నమే ఇది. మరి తప్పకుండా సిద్ధేశ్వర స్వామి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.